దైవ సన్నిధి అంటే చాలామంది జీవితాల్లో భయం లేదు. దైవ సన్నిధి అంటే భయం లేదు. దేవుని వాక్యం అంటే చాలామంది జీవితాల్లో భయం లేదు. కొన్ని మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. పాటలు పాడే వరకు కూడా ఉంటారు. పాటలు పాడే వరకు అన్నీ ఉంటాయి. సరిగ్గా వాక్యం చెప్పడానికి దేవుని దాసు నిలబడినప్పుడు ఈ మ్యూజిక్ కాయించేవాళ్ళు కానీ కొంతమంది వస్తారు. బ్యాచ్ అంతా ఏం చేస్తుంది? వాక్యం చెప్పేటప్పటికి బయటికి వెళ్ళిపోతారు. ఎంత విచారం అండి అది. అంటే ఎవరిని కాదని వెళ్తున్నాం మనము? వాక్యాన్ని. అంటే దేవుడిని కాదని వెళ్తే నువ్వు ఎంత చేసినప్పటికీ కూడా జీరో. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి మన జీవితాలలో మనకున్న పనులన్నీ కూడా మనం ఏం చేయాలి? మనము పక్కన పెట్టేసేయాలి. దేవుని సన్నిధి కంటే గొప్పది లోకములో ఏది కూడా లేదు. దేవుని సన్నిధి కంటే గొప్పది ఘనమైంది ఈ లోకములో ఏది కూడా లేదు. మన జీవితాల్లో ఎంత ప్రార్థన చేయి, ఎంత ఆరాధన చేయి, దేవుని కోసం నీ ఆస్తి అంతా కూడా ఇచ్చిన దేవుని మాట నువ్వు విననట్లయితే నీ జీవితంలో దేవుడు నిన్ను ఆశీర్వదించలేడు. కాబట్టి నీ హృదయాన్ని దేవుని వాక్యం కొరకు ఎప్పుడైతే తెరుస్తావో ఆ వాక్యం నిన్ను ఆశీర్వదిస్తుంది, ఆ వాక్యం నిన్ను దీవిస్తుంది. ఆ వాక్యానికి నీ హృదయంలో చోటు ఇవ్వకుండా నీ జీవితంలో ఆయన సన్నిధి పట్ల భయం లేనట్లయితే నిన్ను ఎట్లా దేవుడు ఆశీర్వదించగలుగుతాడు? ఎట్లా దేవుడు నేను దీవించగలుగుతాడు?